టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారానికి చిన్న పిల్లలను వాడుకుంటున్నారు. చిన్న పిల్లలతో టీడీపీ స్టిక్కర్స్ అతికిస్తున్నారు. ఎన్నికల వేళ చిన్న పిల్లలతో పని చేయించడం చట్టరీత్యా నేరమని వెలగపూడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెలగపూడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, అనుశ్రీ వెలగపూడి రామకృష్ణబాబు ఎన్నికల ప్రచారానికి చిన్నపిల్లలను వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపిల్లలను వాడుకొని వారితో టీడీపీ స్టిక్కర్లను వెలగపూడి దగ్గరుండి అందిస్తున్నారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నిబంధనలు కూడా వెలగపూడి రామకృష్ణబాబు విరుద్ధంగా వ్యవహరించారనే అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. చిన్నపిల్లలను ఎక్కడా కూడా 14 సంవత్సరాల లోపు పిల్లలను ఎటువంటి పని కూడా చేయించరాదు. అలాగే ఎన్నికల కమిషన్ నిబంధనలకు కూడా విరుద్ధంగా వెలగపూడి రామకృష్ణబాబు వ్యవహరించారనే అభిప్రాయం అయితే వినిపిస్తుంది. వెలగపూడి రామకృష్ణబాబు మీద చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం కూడా చాలా మంది నేతల్లో నుంచి వస్తుంది. ముఖ్యంగా వెలగపూడి రామకృష్ణబాబు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి చిన్న పనులలో పని చేయించుకుంటున్నారు కాబట్టి ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా చాలా మంది కోరుతున్నారు. ఇప్పటికే వెలగపూడి రామకృష్ణ ఎన్నికల్లో గెలవలేవని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతల మీద మరోవైపు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అలాగే మరోవైపు చిన్నపిల్లలతో కూడా పని కూడా చేస్తూ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మరోవైపు వెలగపూడి వ్యవహరించిన తీరు మీద ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడానికి సామాజిక కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. వెలగపూడి రామకృష్ణబాబు మీద చర్యలు తీసుకోవాలి, మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అయితే సామాజిక కార్యకర్తలు ఎన్నికల కమిషన్ కలిసి ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అనుశ్రీ, రైట్, థాంక్యూ నాయుడు.